ప్రైజలా దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభునామమున మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను. చేయండి మనందరినీ దేవుడు దీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను గాక. నేటి ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకునే వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, నీవెంతైనా నమ్మదగిన వాడవు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు, అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయ కాలమున దేవుని వాగ్దానానికి జ్ఞాపకం చేసుకుందాం. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని భక్తుడు దేవుని కొనియాడుచున్నాడు. దేవుని బిడ్డ నిజమే, ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మకత్వం అనేది దేవుని స్వభావం, నమ్మకత్వం అనేది దేవుని యొక్క స్వభావం అని జ్ఞాపకం చేసుకుందాం. ఉత్తమమైన గుణము ఆయన నీ పట్ల తన నమ్మకత్వాన్ని, విశ్వాసతను చూపుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం అందుకనే ప్రార్థన చేసేవారు ఎన్నటికీ పడిపోరు. కన్నీరు కార్చి ప్రార్థించే గృహిణి ఏ గృహములో ఉంటుందో ఆ కుటుంబము దీవించబడుతుంది. పాపము నుండి, అంధకారము నుండి, రక్షణ మార్గం నుండి నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఎన్ని బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎన్ని ఉన్నా ఆయన నమ్మదగిన దేవుడు గనుక తోడుగా ఉంటాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని, అందుకనే యెషయా గ్రంథంలో ఈ మాటలు మనం తెలియజేస్తున్నాడు. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందునని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో భక్తుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రం కాదు, దేవుని బిడ్డలారా గమనించండి, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని యెషయా గ్రంథం 54:10 వచనంలో మనం చూస్తున్నాం. కనుక ఏ షరతు లేకుండా ఆయన శ్రేష్టమైన కృపావరాలు కుమ్మరించడం మాత్రమే కాదు, ఆయన నమ్మకం కలిగిన దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నమ్మకమైన వాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని గమనించండి, కీర్తనకారుడు 118వ కీర్తన 8-9 వచనాలు అంటున్నాడు కదా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని భక్తుడు తెలియజేసి, నిజమే. దేవుని మీద గమనించండి, దేవుని వాక్యం విన్న ఎన్ని నామములు ధ్యానించిన మనుషులను ఆశ్రయిస్తారు అనేకులు. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు గనుక ఏ కొరత లేకుండా ఆయన కాపాడే దేవుడని దేవుని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి తీసి తెలుసుకోవాలి. చాలా దినాలు ఆయన్ని మనం స్తుతించాలి, ఘనపరచాలన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే భక్తుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అను నా కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు. చూసారా, 1 కొరింథీ పత్రిక 1:9 మనం చూస్తున్నాం. దేవుని యొక్క సహవాసమునకు పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నమ్మదగిన దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను విడువడు, ఎడబాయడు, నిబ్బరం కలిగి ధైర్యగుణమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకములో నీవు నేను ఏది నమ్ముకున్నా అవి వ్యర్థమే. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచగలిగితే ఆయన నమ్మదగిన దేవుడు, కృపగల దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడు గనుక ఆయన కార్యాలు, ఆశ్చర్యాలు, ఆయన క్రియలు అద్భుతాలన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. నీ జీవితంలో నమ్మకత్వం ఉంటే ఆయన నిజముగా దేవుని యొక్క కృపావరాలు కుమ్మరిస్తాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని 125వ కీర్తన అంటాడు కదా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండలాగుంటారు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉందని భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మన మధ్య ఉంటాడు, దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్న ఉదయకాలమున
దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, నమ్మకమైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దుఃఖంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, బాధలో ఉన్నావా, కృంగిపోతున్నావా, చింతిస్తున్నావా, ఆయన నమ్మకత్వం ఎంతైనా గొప్పదన్న విషయాన్ని దేవుని బిడ్డకు జ్ఞాపకం చేసుకుందాం. మనము నమ్మదగిన వాడని ఆయనను నమ్మగలిగితే నిజముగా ఆయన మనలో తన కార్యాలు జరిగించగల దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఉదయకాలమున దేవుని గమనించండి, ఆయన అపారమైన నమ్మకత్వము పైన మనం మనసుంచి ఆయన వాగ్దానం నెరవేర్చుటకు మనము ప్రార్థన చేస్తే ఆయన మేలు చేస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ముందుకు సాగినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సహవాసం మనకు తోడైంది.